మంచి నీళ్ళు. మంచి ఇది చెన్నై డిష్ అమ్మా? ఆంధ్ర డిష్. చెన్నైలో తినరు. అచ్చా. ఓకే అమ్మా, మీకు చెన్నై ఇష్టమా హైదరాబాద్ ఇష్టం? అంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న. ప్రొఫెషన్ హైదరాబాద్, ఓకే. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండేది చెన్నై. కానీ ఓకే అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉంటే ఎక్కడున్నా హ్యాపీనే. నేను షిఫ్ట్ అవ్వలేదు చెన్నై నుంచి, అందరూ షిఫ్ట్ అయ్యారు, నేను షిఫ్ట్ అవ్వలేదు. ఎందుకంటే మా అమ్మాయి ఎడ్యుకేషను, తర్వాత మా ఆయన బిజినెస్, అంటే అక్కడ తమిళనాడులో ఉంది బిజినెస్, కాబట్టి నేను షిఫ్ట్ అవ్వాల. చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన ఎక్కడికి వచ్చినా షూటింగ్స్కి వచ్చి వెళ్ళిపోయేదాన్ని, సీరియల్స్ చేసేదాన్ని, వచ్చి చేసి వెళ్ళిపోయేదాన్ని. అమ్మ ఇప్పుడు బిజినెస్ అంటే ఏమైనా సినిమా ప్రొడ్యూస్ చేయడము, డైరెక్ట్ చేయడము అలాంటి ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి. లేదు లేదు, నాకు అసలు ఐడియా లేదు. బిజినెస్ అంటే ఒకవేళ అవకాశం వస్తే చేయగలుగుతారా? ఇది డైరెక్షన్. ఇప్పుడు ఓపిక లేదు, ముందు ఇంట్రెస్ట్ ఉండేది, చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది డైరెక్షన్ అంటే. బాగా అంటే కె బాలచంద్ర గారు, పెద్ద పెద్ద ఫేమస్ డైరెక్టర్స్, రాఘవేంద్ర గారు, ఇలా పెద్ద డైరెక్టర్స్ తో చాలా చేశాను. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. వంశీ గారు అందరూ వాళ్ళ డైరెక్షన్ అంతా కొంచెం డిఫరెంట్ ఉండేది. పెట్టి కొంచెం ఇప్పుడైతే ఏం లేదు, ఓన్లీ యాక్టింగ్. హెల్త్ బాగుండాలి, యాక్టింగ్ చేసుకోవాలి. బిజినెస్ అంటే మీద మా ఆయన కూడా ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు. ఉన్న పాత బిజినెస్ అంటే షాప్స్ ఉన్నాయి, రెంట్ వస్తుంది. చెన్నైలోనా? చెన్నైలో, అదే తమిళనాడులో, తంజావూరులో. రెంట్ వస్తుంది అంటే అపార్ట్మెంట్ కాదు, షాప్స్, కాంప్లెక్స్. మడిగిలు అంటే షాప్స్ అంటే దుకాణాలు. దుకాణాలు అవి ఉన్నాయి. కళ్యాణ మండపం ఉంది. ఓకే, దాంట్లో ఓకే, హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. మా పిల్లల పెళ్లిళ్ళు కళ్యాణ మండపం కన్సెషన్ ఇస్తారా? ఇస్తా, డెఫినెట్గా ఇస్తా. కానీ అక్కడికి వచ్చి చేసుకోవాలి. తంజావూరుకి వచ్చి చేసుకోవాలి. చేసుకుంటే కన్సెషన్ కాదు, ఫ్రీగానే ఇస్తా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తా అన్నారు, ఇట్స్ అ గోల్డెన్ వర్డ్. మీ అమ్మాయి కూడా మా అమ్మాయి లాగానే కదా, అందుకని మా అమ్మాయి ఎంగేజ్మెంట్ అక్కడే చేసాం.